ఇక బహుజన బీఆర్ఎస్ దళితులు బీసీలను ఆకట్టుకునే వ్యూహం అంట సంస్థాగతంగా సమూల ప్రక్షాళనకు ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే గెలవని పార్టీ కదా, ఓడిపోయేటప్పుడు వేరే వాళ్ళని పెడతారు. ఇట్లుంటుంది అన్నట్టు లెక్క. ఇప్పుడు ఆర్ఎస్పీని బలి చేస్తున్నారా మరి ఏందో తెలియదుగా. ఓడిపోయేటప్పుడు, గెలిచేటప్పుడు ఏమో వాళ్ళే ఉంటారు, ఓడిపోయేటప్పుడు ఇంకొకరిని తీసుకొచ్చి పెడతారు. రాష్ట్ర కార్యవర్గంలోనూ భారీ మార్పులు. పార్టీ చీఫ్గా కేసీఆర్ఏ కంటిన్యూ అంట. ఇద్దరికి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు ఆర్ఎస్పీతో పాటు ఓ బీసీ నేతకు కూడా ఇస్తారంట. పదవులకు దూరంగా కేటీఆర్, హరీష్. ఇక ఫ్యామిలీకి అవకాశం కల్పించకూడదనే నిర్ణయం తీసుకున్నారంట. ఉద్యమకారులు యూత్కు ప్రయారిటీ ఇస్తారంట. గ్రామస్థాయి వరకు కమిటీ వ్యవస్థ పునరుద్ధరణ. అసెంబ్లీ సెషన్కు ముందే కార్యరూపం దాల్స్తుందంట. ఏ రూపం దాల్చినా కానీ అయితట్లేదు కథ, ఎవరు నమ్ముతలేరు. పక్క రాష్ట్రాన్ని చూసి నేర్చుకోండి, ఇచ్చిన హామీలను అమలు చేయండి. పెన్షన్ 4000 ఇవ్వాల్సిందే, జాబ్ క్యాలెండర్ ఎక్కడా అని చెప్పేసి 25,000 పోస్టులతో మెగా డిఎస్సి వేయాలి. పార్టీ మారుతున్నట్లు నాపై దుష్ప్రచారం, లీగల్ నోటీసులు ఇస్తా అని చెప్పేసి ఎవరు హరీష్ రావు అంటున్నాడు. మరి గుర్తుకు రాలేదా 4000 పెన్షన్ అప్పుడు ఇవ్వాలని? నీ ప్రభుత్వం లేదా అప్పుడు? నువ్వు లేవా మంత్రిగా? తర్వాత జాబ్ క్యాలెండర్ ఏమైనా, జాబ్ క్యాలెండర్ ఏం చేసింది? పీకినారు 10 ఏళ్ళు అడుగుతున్నారు నిరుద్యోగులు. ఇక 25,000 పోస్టులతో మెగా డిఎస్సి వేయాలంటున్నావు. 5,089 పోస్టులు వేసి ఎయిర్రా నాయన అంటే రోడ్డు మీదకి వస్తే మరి ఒక్కటి మేము పెంచుతున్నాము, మరి 1000 పోస్టులు పెంచుతున్నాం అని చెప్పకపోతే ఇప్పుడు 11,000 పోస్టులు ఆల్రెడీ వేస్తుంటే మళ్ళీ ఇంకా 25,000 వేస్తారు, ఉంటే వేస్తారు. 100% జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నారు, ఇంక ప్రకటించేసారు. ఇంకేం కావాలి హరీష్ రావు? ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడేమో కనీసం దాని గురించి మాట్లాడకపోతే మామకు భయపడితేవా, లేకపోతే నువ్వు మోసం చేయాలని నువ్వు కూడా కుట్ర వండినవా? నిరుద్యోగులతో ఆడుకుంటారు. ఇప్పుడు మీ మాటలు నమ్ముతాడా? ఇప్పుడేమన్నా